నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు అధికారులు. రెండవ రోజు ఎన్నికకు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు అధికారులు. రెండవ రోజు కూడా ఎన్నికకు బీఆర్ఎస్, ఇటు బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శాలిని. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందని తెలుసుకోవచ్చు. గత 3 రోజుల నుంచి ఈ సినిమా సృష్టిగా చేస్తుంది. అయితే ఇక్కడ 12 వార్డులో గాను మ్యాజిక్ ఫిగర్ 7 ఏ పార్టీకి ప్రధాన పార్టీకి రాలేకపోవడం తోటి ఈ విధంగా జరుగుతుంది. బీజేపీకి 4, బీఆర్ఎస్ కు 4, కాంగ్రెస్ కు 3 ప్లస్ ఒక ఇండిపెండెంట్ రావడం తోటి వాళ్ళు 4 కోరానికి 3 తక్కువ పడుతుంది. కాబట్టి 3 మెంబర్స్ తక్కువ పడుతుంది, ప్రాబ్లం అవుతుంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ నిన్న ఆరోగ్యం బాగాలేదు మా కౌన్సిలర్ అని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ ఉత్తర్వు ఇవ్వడంతో నిన్న హాజరు కాలేదు. ఈ రోజు కూడా హాజరవుతారు అనుకుంటే ఈ రోజు కూడా వాళ్ళు హాజరు కాలేదు. అయితే ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పేసి పార్టీలు వాళ్ళు ప్రధాన పార్టీలు వాళ్ళకు ఇన్ఛార్జ్ కూడా ఇచ్చిండ్రు. నిన్న ఖానాపూర్ కు కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు, మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ వచ్చి స్థానికంగా ఉండి వాళ్ళు ఎన్నిక జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సమీకరణ చేయడానికి కూడా ఇతర పార్టీ నుంచి సమీకరణ చేయడానికి ప్రయత్నం చేసిన ఇక్కడ అయితే అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అనిల్ జాదవ్ బోత్ ఎమ్మెల్యే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లను అతని దగ్గర ఉంచుకున్నట్టు మన అధికారుల సమాచారం వస్తున్నది. అయితే వాళ్ళు ఒప్పుకోకపోవడం, వీళ్ళు సమీకరించకపోవడం అని చెప్పేసి ఈ రోజు కూడా ఖానాపూర్ కు బొద్దు పటేల్ తన 4 వార్డు మెంబర్లను తీసుకొని వచ్చే కానీ ఇప్పటి వరకు వాళ్ళు కూడా కానీ సమయంలో కోరం లేదని చెప్పేసి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ జీవరత్నం చెప్పడంతో జీవరత్నం కోరం లేదు కాబట్టి ఈ రోజు కూడా వాయిదా వేసినాం. మళ్ళీ తిరిగి ఎప్పుడు చేస్తామనేది ఎలక్షన్ కమిషన్ నివేదిక పంపించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు డేట్ చెప్పిన తర్వాత మేము ఆ రోజు నిర్ణయిస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది బహుశా మరి కోరం లేక చెప్పితే స్పెషల్ ఆఫీసర్స్ కు పాలన ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ తో పాలన ఇస్తే ప్రజలు కూడా తిరగబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటు వేసి గెలిపిస్తే చివరికి చైర్మన్ లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ తోటి అభివృద్ధి చెందాలని చెప్పేసి అది కొత్త ఏర్పడ్డ మున్సిపాలిటీ, గత ఎలక్షన్లలో ఏర్పడిన మున్సిపాలిటీ కాబట్టి అభివృద్ధి అంతున్నది. ఇప్పుడన్నా అభివృద్ధి చెందామనుకుంటే అని కూడా వాళ్ళు ఓటర్లు కూడా బాధపడుతున్నారు. అయితే ఏది ఏమైనా కానీ ఇవి ప్రధాన పార్టీలో ఉన్న కౌన్సిల్ సేమ్ 4 చైర్మన్ చాలా ప్రాముఖ్యత. మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడు వస్తా అనేది కూడా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. చాలని శ్రీనివాస్, అంటే ఈ ఎన్నికకు రెండో రోజు కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు గైర్హాజరయ్యారు? వాళ్ళు ఏం రీజన్ చెప్తున్నారు రాకపోవడానికి? వాళ్ళు మనకు సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ళు అయితే ఇక్కడ బీఆర్ఎస్ కేమో అనిల్ జాదవ్ ఇన్ఛార్జ్ చేసుకున్నాడు. బీజేపీకి మన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు కూడా సమాధానించారు. మా కౌన్సిలర్లకు ఆరోగ్యం బాగాలేదని ఒకటి పాయింట్ మీద చెప్పి వాళ్ళు గైరాజరు. ఎందుకంటే వీళ్ళు 3 ప్రధానంగా వీళ్ళు చెప్పడం లొంగిపోతే వాళ్ళ ఎమ్మెల్యే స్థానానికి కోల్పోయే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఒకవేళ వాళ్ళు లొంగిపోతే వాళ్ళు బీఆర్ఎస్ స్థానం కోల్పోతారు. ఇక్కడ బీజేపీ ఒకవేళ లొంగిపోతే బీజేపీ కోల్పోతుంది. కాబట్టి ఈ 3 ప్రధానంగా అంటే ఈ చైర్మన్ పదవి కాదు, ఇక్కడ ఉన్న దీంతో ఆ ఎమ్మెల్యే సీటు కూడా భవిష్యత్తు జరిగే ఎమ్మెల్యే సీటు కూడా అసెంబ్లీ సీట్ కోల్పోతామని చెప్పి ఆ పార్టీ కోల్పోతుందని ప్రజల్లో కానీ అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఎవరు కూడా లొంగడం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము చేయమని చెప్పి అంటున్నారు. ఇది అంటే ఫిగర్ రాలేదు కాబట్టి ఇది ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసము నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కోరం సరిపోనందున ఎన్నికల నిబంధనల ప్రకారంగా జిల్లా ఎన్నికల అథారిటీకి ఇట్టి విషయము వాయిదా వేసినట్లు తెలియపరచనేది. తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నిర్ణయం తీసుకుంటారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నేను అనుకున్న ఈ రోజు కూడా గుంపుగా వస్తారనుకుని, ఆ గుంపు లేదు, ఏ గుంపు కూడా లేదు. ఇంత భయం ఎందుకు పోయి నాకు అర్థం కాదు. ఈ రోజు ఎన్ని రోజుల యొక్క దొర యొక్క మాటల్ని నమ్ముకుని ఉంటారు. ఆ రవీంద్ర దొర ఈ ప్రాంతానికి ఒక సని దరిద్రం. ఈ రోజు ఆ దొర కింద ఇంక కొంతమంది బానిస దొరలు, ఆ లక్ష్మణరావు దొర, గంగారావు దొర, వాళ్ళ కింద ఇంకా కొంత కింద బానిసలు, ఆ నందిరామయ్య బిచ్చగాడు,
ఇంకొకడు పోరగాడు జేఏసీ ఒక జేఏసీ అంటే నేను చెప్తున్నట్టే దొరలో మంచి దొరలు ఉన్నారు, ఇట్లాంటి కొంత లంగ దొరలు ఉన్నారు. ఈ లంగ దొరలని నమ్మని రోజులు ఈ యొక్క మున్సిపాలిటీ అనేది ఎప్పుడు కూడా బాగుపడదు. ఈ నేను కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో రవీంద్రరావు దొర ఈ రోజు మీకు కూడా సని, మా కాంగ్రెస్ పార్టీ కూడా సని. కాంగ్రెస్ పార్టీలు ఉన్న రోజులు ఈ ప్రాంతం అంతా కూడా